వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా నియోజకవర్గం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీకాళహస్తి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఈ రోజు సాయంత్రం మహారాష్ట్ర ముంబైకి చెందిన యోగేష్ దిలీప్ పాటిల్ అనే భక్తుడు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. వారి దగ్గర ఉన్న పర్సును చేయి జార్చుకున్నారు. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది గమనించి పర్సును SPF సిబ్బంది వారికి అందజేశారు. SPF సిబ్బంది పర్సును తనిఖీ చేయగా పర్సులో 60,000 రూపాయల నగదు, భక్తుడు ఆధార్ కార్డు లభించగా SPF వారు మైక్ అనౌన్స్మెంట్ చేయించారు. మైక్ అనౌన్స్మెంట్ విన్న భక్తుడు SPF వారి దగ్గరకు వచ్చి తన ఆధార్ కార్డును, తన వివరాలను SPF సిబ్బంది వారికి తెలియజేయగా SPF సిబ్బంది వారు రికార్డు రూపంలో రాయించుకుని మహారాష్ట్రకు చెందిన భక్తుడి పర్సును దేవస్థాన అధికారుల సమక్షంలో భక్తునికి అందజేశారు. దేవస్థానం పాలక మండలి కొట్టసాయి ప్రసాద్ చైర్మన్ పాల్గొన్నారు. సదరు భక్తుడు తన పారవేసుకున్న డబ్బు, పర్సు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ద్వారా లభించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ సిబ్బంది వారి నిజాయితీని అభినందించారు.